గురు శిష్య సంబంధం. మనిషి ఏ రంగంలోనైనా, ఏ వృత్తిలోనైనా రాణించాలనుకుంటే అందులో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి సహాయం అవసరం. కలం పట్టినా, హలం పట్టినా అందులో నేర్పరి అయిన వ్యక్తి దగ్గర మెళకువలు నేర్చుకున్నప్పుడే తాను ఎంచుకున్న రంగంలో రాణిస్తాడు. అలాగే లౌకిక, అలౌకిక మార్గాల్లో దేనిలోనైనా మనిషి ఎదగాలనుకున్నప్పుడు సద్గురువు సహాయం తప్పనిసరి. చంద్రగుప్తుడు వెనుక చాణక్యుడిలా, వివేకానందుడికి వెనుక రామకృష్ణ పరమహంసలా గురువు ప్రభావం మనిషి జీవితం మీద ఎంతగానో ఉంటుంది. జీవితానికి వెలుగు చూపే వ్యక్తి గురువు. రాయిని శిల్పంగా మలచడంలో కళాకారుడి నైపుణ్యం ఎంత ఉంటుందో, ఒక వ్యక్తికి విద్యాబుద్ధులు నేర్పే సమాజంలో ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దడంలో గురువు ప్రాధాన్యతం అంతే. గురువు బోధనలు తనకు విజయం చేకూరుస్తాయని అచంచల విశ్వాసం శిష్యుడికి ఉండాలి. అతడు ఎప్పుడూ కొన్ని నీతి నియమాలను పాటించాలి. గురువుల సమక్షంలో వినయ విధేయతలతో మెలగాలి. తాను విద్యార్థిననే విషయం ఎప్పుడూ మరచిపోకూడదు. కొందరు శిష్యులు గురువులతో వితండవాదం చేసి తమ అధికారాన్ని, ఆధిక్యాన్ని ప్రదర్శించాలనుకుంటారు. అది తప్పు. ముఖ్యంగా శిష్యత్వం కోరేవారికి జ్ఞానతృష్ణ, వినయశీలత ఉండాలి. తేనెటీగ ఒక పువ్వు మకరందంతో తృప్తి పడదు, అనేక పూలపై వాలి తేనె సేకరిస్తుంది. అలాగే జ్ఞానార్థి అయిన శిష్యుడు ఒక గురువుతో తృప్తి పడడు. తన జ్ఞానతృష్ణ తీరే వరకు గురువులను అన్వేషిస్తూనే ఉంటాడు. చివరకు ఒక సిద్ధ గురువుని దగ్గర స్థిరపడతాడు. అందుకే వడపోసిన నీళ్లు తాగాలి, పరీక్షించి గురువులని ఎన్నుకోవాలని లోకోక్తి. రామకృష్ణ పరమహంసను బాగా పరీక్షించిన తరువాత గురువుగా స్వీకరించి ప్రణమిల్లారు వివేకానంద. ఆ తర్వాతి కాలంలో గురువు మహిమను ప్రశంసిస్తూ ఆయన నా గురుదేవులు, గుప్పెడు ఇసుకలో ఎన్ని ఇసుక రేణువులున్నాయో అంతమంది వివేకానందులను తయారు చేయగలరు. కానీ ఈసారి కేవలం నా ద్వారానే జగన్మాత కార్యం చెయ్యాలని దలిచారు అన్నారు శంకరాచార్యులు. శిష్యుడైన తోటకాచార్యులు ఒకసారి స్వాధ్యాయానికి రావడం ఆలస్యమైంది. ఇతర శిష్యులు ఆయనని జడబుద్ధి గలవారని హేళన చేయసాగారు. అది గమనించిన శంకరాచార్యులు వారు తోటకాచార్యులకు ఆశీర్వాదం ఇవ్వగా ఆయన అత్యంత కఠినమైన తోటక ఛందస్సులో గురుసూక్తి చేశారు. శిష్యులు ఆశ్చర్యచకితులయ్యారు. తోటకాచార్యులే గురువు ఆజ్ఞతో శృతిసార సమర్థనము లేదా తోటకం అనే గ్రంథాన్ని రచించారు. సాధారణంగా మొక్కకి నీరు పోసి అది ఎదగడానికి అవసరమైనవన్నీ సమకూరుస్తాం. కానీ ఎదిగి ఆకులు తొడగడము, పూలు పండ్లు ఇవ్వడం మొక్క స్వయంగా చేయాల్సిందే. అలాగే గురువు శిష్యుడికి అన్ని విధాలా చేయూతనిస్తాడు. శిష్యుడు కూడా ఏకాగ్రతతో స్వీయ ఉన్నతికి శ్రమించాలి. పరమశివుడు పార్వతీదేవికి గురుగీత బోధించి ఆది గురువుగా నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి జగద్గురువు అయ్యారు. అందుకే యుగాలు మారిన సద్గురువు ఎల్లప్పుడూ శిష్యుడికి మార్గదర్శకుడే, దైవ సమానుడే.